నెక్స్ట్ అండి మనం స్పోర్ట్స్లో నెక్స్ట్ ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీ గురించి మనం చదువుకుందాం. ప్రపంచ మహిళా క్రికెట్ కప్ మరి ప్రధానంగా తీసుకుంటే ప్రపంచ మహిళా క్రికెట్ కప్ మరి ఐసీసీ నిర్వహిస్తుందండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంస్థ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రపంచ పురుషుల క్రికెట్ కప్ అలానే ప్రపంచ మహిళా క్రికెట్ కప్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరి ఇక్కడ టాపిక్ తీసుకుంటే ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అండి. ప్రధానంగా ఈ టోర్నీ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారండి. ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు ఐసీసీ వారు. అయితే ప్రధానంగా తీసుకుంటే అండి మనకి ఫస్ట్ మరి ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ తీసుకుంటే తొలి ప్రపంచ మహిళా క్రికెట్ కప్ 1973లో స్టార్ట్ అయిందండి. 1973లో స్టార్ట్ అయింది తొలి ప్రపంచ మహిళా క్రికెట్ కప్ 1973. ఆ తర్వాత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రపంచ మహిళా క్రికెట్ పోటీల్ని ఐసీసీ కండక్ట్ చేస్తుంది. అయితే 1973లో జరిగినప్పుడు లొకేషన్ తీసుకుంటే మనకి ఇంగ్లాండ్లో నిర్వహించారండి. ఇంగ్లాండ్లో కండక్ట్ చేశారు. మరి ప్రధానంగా తీసుకుంటే ఫస్ట్ టోర్నీ విన్నర్ తీసుకుంటే ఇంగ్లాండ్ అండి. ఓకేనా, ఫస్ట్ టోర్నీ విన్నర్ ఇంగ్లాండ్. రన్నర్ తీసుకుంటే ఆస్ట్రేలియా. అలా జీకే పరంగా చాలా ఇంపార్టెంట్. తొలి ప్రపంచ మహిళా క్రికెట్ కప్ టోర్నీ 1973 ఇంగ్లాండ్లో కండక్ట్ చేశారు. మరి అప్పుడు ఫైనల్ విన్నర్ ఇంగ్లాండ్, రన్నరు ఆస్ట్రేలియా. ఇంకా రీసెంట్గా మనకి తీసుకుంటే 13వ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ నిర్వహించడం జరిగిందండి. క్రికెట్ కప్ మరి ప్రధానంగా తీసుకుంటే మనకి డేటు ప్రధానంగా పరిశీలిస్తే 2025 సంవత్సరం అండి. 2025 సంవత్సరం మనకి సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ టోర్నీని కండక్ట్ చేశారు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ టోర్నీని కండక్ట్ చేశారు. మరి ప్రధానంగా తీసుకుంటే హోస్ట్ కంట్రీ అయితే ఈ టోర్నీని నిర్వహించిన దేశం అడిగితే ప్రధానంగా ఇండియా అండి. ఓకేనా, ఇండియా మరియు శ్రీలంక 2 దేశాలు కూడా ఈ 13వ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ను నిర్వహించాయి. ఆతిథ్య దేశాలు లేదా హోస్ట్ కంట్రీ అని పిలుస్తారు. అయితే ఈ టోర్నీలో పాల్గొన్న దేశాలు ప్రధానంగా తీసుకుంటే పార్టిసిపేట్ కంట్రీస్ ఒక 8 దేశాలు పాల్గొన్నాయండి. పాల్గొన్న దేశాలు మనకి ఒక 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అయితే ఈ 8 దేశాలు జరుపుకున్న టోటల్ మ్యాచెస్, ఈ టోర్నీలో జరిగిన టోటల్ మ్యాచెస్ పరిశీలిస్తే ఒక 31 మ్యాచ్లు నిర్వహించారండి. పాల్గొన్న దేశాలు 8, మ్యాచెస్ ఒక 8 మ్యాచెస్ ఒక 31 మ్యాచ్లు నిర్వహించారు. అయితే ఈ టోర్నీ యొక్క ప్రత్యేకత ఏమంటే అండి, ఫస్ట్ టైం ఈ ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీని మరి నిర్వహించిన ఆఫీసర్స్ అంతా కూడా ఉమెన్సే అండి. అంటే చిన్న స్థాయి నుంచి మరి పెద్ద స్థాయి అధికారి వరకు అందరూ కూడా మహిళలే ఈ టోర్నీని నిర్వహించడం చాలా గొప్ప విశేషం. మరి పాల్గొన్న దేశాలు 8, మ్యాచెస్ ఒక 31 మ్యాచెస్ నిర్వహించారండి. అయితే మనకి ఈ టోర్నీ ప్రధానంగా అండి, ఈ టోర్నీ యొక్క ఇతివృత్తం పరిశీలిస్తే ప్రధానంగా ఈ టోర్నీ యొక్క మోటో అంటారండి విల్ టు విన్ అనే ఇతివృత్తంతో ఈ టోర్నీని నిర్వహించడం జరిగింది. అలానే ఈ టోర్నీ యొక్క అధికారిక గీతం, అఫిషియల్ సాంగ్, అధికారిక గీతం తీసుకుంటే ప్రధానంగా బ్రింగ్ ఇట్ హోమ్ అనే అధికార గీతంతో ఈ టోర్నీని స్టార్ట్ చేయడం జరిగిందండి. మొత్తానికి ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం జరిగిన మ్యాచ్లు 31. మరి ప్రధానంగా తీసుకుంటే ఫైనల్ మ్యాచ్ విన్నర్ తీసుకుంటే ఫైనల్గా ఈ టోర్నీ విన్నరు ఇండియా అండి. మరి ఇప్పటివరకు ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీని 13 సార్లు నిర్వహిస్తే అందులో ఇండియా ఫస్ట్ టైం ఇక్కడ విజయం సాధించిందండి. ఇది ఇండియాకు ఫస్ట్ టైటిల్, గుర్తెట్టుకోవాలి. ఓకేనా, ఇండియా 52 పరుగుల తేడాతో రన్నరు సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది, దక్షిణాఫ్రికాపై విజయం సాధించిందండి. మొత్తానికి 13వ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ విన్నర్ ఇండియా, రన్నరు దక్షిణాఫ్రికా. మరి ఇండియా ప్రైజ్ మనీ తీసుకుంటే 39 కోట్లు అందించారండి.
దక్షిణాఫ్రికా రన్నర్ తీసుకుంటే ప్రైజ్ మనీ 19 కోట్ల నగదు బహుమతి అందించారు. అంటే పురుషులతో సమానం మహిళలకు కూడా ప్రైజ్ మనీ ఈక్వల్గా ఇవ్వడం జరిగిందండి. ఇండియాకు ప్రైజ్ మనీ 39 కోట్లు, దక్షిణాఫ్రికాకు ప్రైజ్ మనీ 19 కోట్లు. అయితే ఈ టోర్నీలో మనకి ప్రధానంగా తీసుకుంటే అత్యధిక పరుగులు, ఓకేనా, మోస్ట్ రన్స్, అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుని తీసుకుంటే లారా వోల్వార్డ్ అండి. లారా వోల్వార్డ్ ఈమె 571 పరుగులు చేసింది, గుర్తెట్టుకోవాలి. 571 పరుగులు అంటే ఈ టోర్నీ మొత్తం అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి లారా వోల్వార్డ్. ఈమె సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ అండి. సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్. అలానే ఈ టోర్నీలో అత్యధిక వికెట్స్ పరిశీలిస్తే అత్యధిక వికెట్లు తీసిన మరి మోస్ట్ వికెట్స్ విన్నర్ తీసుకుంటే మనకి దీప్తి, ఓకేనా, దీప్తి శర్మ. ఈమె 22 వికెట్లు పడగొట్టిందండి. స్టేట్ ఉత్తరప్రదేశ్, దేశం వచ్చి ఇండియాని గమనించాలి. భారతదేశానికి చెందిన మరి బౌలర్ అండి దీప్తి శర్మ. అత్యధికంగా ఈ టోర్నీలో 22 వికెట్లు పడగొట్టింది. ఈ దీప్తి శర్మ తీసుకుంటే మొత్తం ఈ టోర్నీ మరి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విన్నర్ కూడా పొందిందండి, ఓకేనా. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విన్నర్ కూడా ఈమె అండి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ప్లస్ అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారిణి ఇక్కడ దీప్తి శర్మ. మరి ఫైనల్ మ్యాచ్ విన్నరు ఇండియా రన్నరు. ఈ ఫైనల్ మ్యాచ్ బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ అండి, ఓకేనా. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ తీసుకుంటే మనకి షఫాలి, ఓకేనా, షఫాలి వర్మ అండి. షఫాలి వర్మ మన ఇండియా క్రికెటర్ అండి. ప్రధానంగా తీసుకుంటే ఈమె సొంత స్టేటు హర్యానా, గుర్తెట్టుకోవాలి, ఓకేనా. మొత్తానికి 13వ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ ఫైనల్ విన్నర్ ఇండియా, రన్నరు దక్షిణాఫ్రికా. అత్యధిక పరుగులు లారా వోల్వార్డ్, అత్యధిక వికెట్లు దీప్తి శర్మ. అలానే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ కూడా దీప్తి శర్మ. ఆ తర్వాత ఈ ఫైనల్ మ్యాచ్ తీసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ మాత్రం షఫాలి వర్మ అండి, ఇండియా, ఆమె సొంత స్టేటు హర్యానా. అయితే ఇక్కడ ఇండియా జట్టు కెప్టెన్ తీసుకుంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి, ఓకేనా. హర్మన్ ప్రీత్ కౌర్ అండి, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. అయితే మనం ఈ టోర్నీలో పరిశీలిస్తే అండి భారత మహిళా క్రికెట్ జట్టులో ఉన్న తెలుగు అమ్మాయి, ఈ టోర్నీలో ఉన్న అంటే మన ఇండియా టీంలో ఉన్న తెలుగు అమ్మాయిని ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా నల్లపరెడ్డి, ఓకేనా, నల్లపరెడ్డి శ్రీచరణి అండి, కడప జిల్లాకు చెందిన అమ్మాయి. మరి భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక ప్లేయర్ అండి, ఒక బౌలర్ ఈమె. ప్రధానంగా తీసుకుంటే ఈమె 9 మ్యాచ్ల్లో పాల్గొని సుమారుగా 14 వికెట్స్ పడగొట్టిందండి ఈ టోర్నీలో. ఈ 13వ ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీలో ఈమె 9 మ్యాచ్ల్లో పాల్గొని 14 వికెట్లు పడగొట్టింది. మరి ప్రధానంగా తీసుకుంటే మరి ఆ ఇండియన్ టీంలో ఉన్న ఏకైక తెలుగు అమ్మాయి నల్లపరెడ్డి శ్రీచరణి, కడప డిస్టిక్. అయితే మన ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మరి నల్లపరెడ్డి శ్రీచరణికి 2,50,00,000 ప్రైజ్ మనీ అందించారండి. 2,50,00,000 ప్రైజ్ మనీ. అలానే కడపలో ఒక 1000 గజాల స్థలం కూడా అందించాడండి. సుమారుగా 20 సెంట్ల భూమి కూడా కడప డిస్టిక్లో అందించారు. అలానే గ్రూప్ 1 జాబ్ కూడా ఈమెకు ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. అలా చూడండి, ఏపీ గవర్నమెంట్ శ్రీచరణికి 2,50,00,000 ప్రైజ్ మనీ, 1000 గజాల స్థలం లేదా 20 సెంట్ల స్థలం కడపలో, అలానే గ్రూప్ 1 జాబ్ కూడా ఈమెకి ఇవ్వడం జరిగింది. మరి 13వ ప్రపంచ కప్ ఇప్పటి వరకు మరి ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీ లేదా 13 సార్లు నిర్వహించారు. ఆ 13 సార్లు అత్యధిక సార్లు విన్నర్ తీసుకుంటే అండి, ఓకేనా, అత్యధిక సార్లు విన్నర్ తీసుకుంటే ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 7 సార్లు విజయం సాధించింది. అలానే మనకి ఇంగ్లాండ్ ఒక 4 సార్లు విజయం సాధించింది. గతంలో న్యూజిలాండ్ కూడా ఒకసారి, రీసెంట్ ఇండియా కూడా ఒకసారి. మరి ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీని ఇప్పటివరకు 13 సార్లు కండక్ట్ చేస్తే అందులో అత్యధిక సార్లు విన్నర్ ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి, ఇండియా రీసెంట్గా విజయం సాధించింది, మీ అందరికీ తెలుసు. అయితే మనకి ప్రధానంగా తీసుకుంటే అండి, ఓకేనా, ఇక్కడ షఫాలి వర్మ అండి, ఓకేనా, హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె ఒక రికార్డ్ సాధించింది. ప్రధానంగా 15 సంవత్సరాలకే అంతర్జాతీయ మరి క్రికెట్ మ్యాచ్లో ఉండి హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ సాధించింది. గతంలో ఈ రికార్డు సచిన్ పేరు మీద ఉండేదండి. మరి సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల్లో అంతర్జాతీయ మ్యాచ్లో అర్ధ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉంది. మరి సచిన్ చేసిన రికార్డుని ఈమె క్రాస్ చేసిందండి గతంలో.
అలా 15 సంవత్సరాలకే అంతర్జాతీయ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేసిన వ్యక్తి షఫాలి వర్మ, గుర్తెట్టుకోవాలి. మరి ప్రధానంగా తీసుకుంటే అండి ఇప్పటివరకు 13 సార్లు నిర్వహించారు. అత్యధిక సార్లు విన్నరు ఆస్ట్రేలియా. అయితే ఈ ప్రపంచ మహిళా క్రికెట్ కప్లో మన ఇండియా గతంలో 2 సార్లు ఫైనల్కి వెళ్ళిందండి. ఓకేనా, 2 సార్లు ఫైనల్కి వెళ్ళి ఓడింది. అది 2005 ఆస్ట్రేలియా చేతిలో, 2005 ఆస్ట్రేలియా చేతిలో ఒకసారి మరి ఓడిపోయింది. రెండోసారి 2017లో అండి ఇంగ్లాండ్ చేతిలో కూడా ఫైనల్ వరకు వెళ్ళి ఓడిపోయింది. అలా భారత మహిళా క్రికెట్ జట్టు 2 సార్లు గతంలో వెళ్ళి మరి అపజయం పొందిందండి. 2005 ఆస్ట్రేలియాలో ఒకసారి, ఆస్ట్రేలియా చేత ఒకసారి, 2017 ఇంగ్లాండ్ చేత 2 సార్లు మరి రన్నర్గా నిలిచింది. రీసెంట్గా ఇక్కడైతే విన్నర్గా నిలిచింది. అయితే ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో తీసుకుంటే అత్యధిక పరుగులు చేసింది మన ఇండియా క్రికెటర్ అండి, ప్రధానంగా మిథాలీ రాజ్. ఈమె ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్, అలానే తొలి మహిళా ఇండియన్ క్రికెటర్ అండి మిథాలీ రాజ్. ఈమె సొంత స్టేటు రాజస్థాన్, ప్రస్తుతం తెలంగాణలో స్థిరపడింది. మిథాలీ రాజ్ జీవిత చరిత్ర మీద వచ్చిన చిత్రం తీసుకుంటే షబాష్ మితు అంటారు, షబాష్ మితు. అలానే ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టింది కూడా మన భారత మహిళా క్రికెటర్ అండి జులన్ గోస్వామి, వెస్ట్ బెంగాల్ అండి. ఈమె వన్డే మ్యాచ్, అలానే T20, అలానే టెస్ట్ మ్యాచ్లు కలిపి సుమారుగా 355 వికెట్లు పడగొట్టింది. అంటే ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు పడగొట్టింది మన ఇండియన్సే. కానీ ఫస్ట్ టైం ఇక్కడ కప్పు సాధించారండి, చాలా గొప్ప విశేషం. మరి జులన్ గోస్వామి వెస్ట్ బెంగాల్ అండి. ఈమె వెస్ట్ బెంగాల్లోని చక్దా అనే ప్రాంతంలో జన్మించిందండి. చక్దా అనే ప్రాంతంలో జన్మించింది జులన్ గోస్వామి. ఆమె జీవిత చరిత్ర మీద వచ్చిన చిత్రం తీసుకుంటే చక్దా ఎక్స్ప్రెస్ అంటారు. జులన్ గోస్వామి జీవిత చరిత్ర మీద వచ్చిన చిత్రం చక్దా ఎక్స్ప్రెస్. మిథాలీ రాజ్ జీవిత చరిత్ర మీద వచ్చిన చిత్రం తీసుకుంటే షబాష్ మితు అని గమనించాలి. ఇది 13వ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ విశేషాలండి.